హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇవాళ ఏంటి అక్క మషావడలు చూపించేసేస్తుంది అనేసి అనుకుంటున్నారా? మీకు మషావడలు తినడమే తెలుసు, కానీ ఆ కూర ఒక్కసారి చేశారా ఎప్పుడైనా? చేయకపోతే ఈ వీడియోలో మషా వడల కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి. మీరు ఫస్ట్ టైం కానీ నా వీడియో చూస్తున్నట్లయితే ఇంకా వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నన్ను మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అందరికైతే షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు అనమాట. ఇవాళ మా ఇంట్లో మషావడలు చేస్తే అది కూర చేద్దామనేసి నేను ఇంకా ఫిక్స్ అయ్యాను ఇవాళ. అందుకనేసి ఇంకా కర్రీకి కావాల్సినవి ఏంటంటే నేనైతే చిన్ని టమోటాలు తీసుకున్నాను, ఇంకా ఆనియన్స్ తీసుకున్నాను, మషాలాలు కొన్ని తీసుకున్నాను. మనకి ఇంట్లోకి ఎంతమంది ఉంటామో అంతమంది లెక్కలు అనమాట. పచ్చిమిర్చి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, ఇంకా ఆయిల్ వేసాను బాండట్లోకి. వచ్చేసి ఫస్ట్ ఏం చేస్తున్నానంటే కరివేపాకు, నెక్స్ట్ వచ్చేసి ఎండుమిరపకాయలు, నెక్స్ట్ పోపు దినుసులు, నెక్స్ట్ వచ్చేసి చిన్నుల్లిపాయలు కట్ చేసి వేసాను. ఇంకా తర్వాత పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టాం కదా, ఆ పచ్చిమిర్చిని కూడా వేసేసి అట్లా వేగిస్తున్నాను అనమాట. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎలాగ చేస్తాను అనేసి. మీకు ఎగ్జైట్మెంట్ గా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకండి. తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, అవి వేసేసి కొంచెం వేగనిచ్చాను. తర్వాత చిన్ని టమోటాలు, ఇవి ఎంత అంటే చిన్నగా ఉంటాయి, అసలు చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా చిన్నుల్లిపాయలు టమోటాలు మగ్గడానికి బాగా కళ్ళు ఉప్పు అయితే కొంచెం తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పసుపు కూడా ఒక గరిట తీసుకున్నాను అనమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి టమోటాలు బాగా మగ్గనిచ్చేసాను. ఆనియన్స్ కూడా బాగా ఉడకనిచ్చేసాను. తర్వాత ఏంటంటే ఈ చిన్ని టమోటాలు చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి. మాకేంటంటే పల్లెటూరులో మొక్కలు వేసుకుంటుంటే అవే ఇంకా పెద్దవి కాకుండా మాకు చిన్న టమోటాలు వస్తాయి. ఈ చిన్ని టమోటాలలో చాలా ప్రోటీన్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి పెద్ద టమాటా కాయలు ఏంటంటే స్వీట్ ఉంటుంది, కానీ ఇందులో బాగా పుల్లగా ఉంటుంది అనమాట. అందుకే చెప్తున్నాను, చాలా చాలా టేస్టీగా ఉంటుంది కూర. ఈ చిన్న టమాటాలు ఎక్కడైనా మీకు కనిపిస్తే వదలకండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కారం కూడా వేసేసి కలిగెట్టి వేసాను. చూడండి ఎంత గుజ్జు ఎట్లా వచ్చేసిందో చిన్న టమాటాలు. ఇంకా తర్వాత మషావడలు ఒక్కొక్కటి ఇట్లా బేక్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే బాగా ఆ రసం అనేది లోపలికి వెళ్ళడానికి, మషావడ లోపలికి వెళ్ళడానికి ఇలాగా చేశాను. నేనైతే ముందుగా చింతపండుని పెట్టేసుకున్నాను. అది కొంచెం బాగా పిసికేసి కొంచెమే రసం వేసాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ చిన్న టమోటాలు వచ్చేసి పులుపు ఉంటుంది కదా, మరి ఎక్కువ పులుపు ఉన్నా కూడా తినలేము కదా. అదే అసలు అయితే మాత్రం ఈ కర్రీ ఎంత చక్కగా ఉంటుంది అంటే అంత చక్కగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. అసలు ఉట్టిగా కూడా తినేసేయచ్చు, అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఓకేనా, ఇంకా గిన్నెలోకి వేసేసుకున్నాను. ఇంకా కొత్తిమీర వేసేసాను. అయిపోయింది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. బై బై ఫ్రెండ్స్, అందరికి ఆల్స్.